హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో జూబ్లీ హిల్స్ లో 5,328 కోట్లు ఖర్చు పెట్టినాం. గత రెండేళ్లలో మీరు చేసిన అభివృద్ధి చెప్పాలి అంటూ కూడా ఇక్కడ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి గల్లీలో గోపీనాథ్ వేసిన శిలాఫలకం కనిపిస్తుంది. రేవంత్ దమ్ముంటే చర్చకురా అంటూ కూడా సవాల్ విసిరారు. నియోజకవర్గ ప్రగతి నివేదిక కూడా విడుదల చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి తాలూకు ప్రగతి నివేదికను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ కు ఏ రంగాల్లో ఎంత ఖర్చు చేశారో వివరించారు. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014 నుంచి 2023 వరకు ఎంత మేర అభివృద్ధి చేశారో లెక్కలతో సహా వెల్లడించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 5,328 కోట్లు ఖర్చు చేసినట్టు కూడా తను గుర్తు చేశారు. దీని ద్వారా 2,12,862 మందికి లబ్ధి చేకూరిందని కూడా తను ఈ నివేదికలో తెలిపారు. సో ప్రజా రవాణా రహదారుల కోసం 2,463 కోట్లు ఖర్చు చేశామని కూడా తెలిపారు. సో ఇక్కడ ప్రజారోగ్యం కోసం 919 కోట్లు, టీమ్స్ ఆసుపత్రి, బస్తీ దవాఖానాల కోసం కూడా తను ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్లకు 13.87 కోట్లు ఖర్చు చేసినట్లు కూడా తెలిపారు. దాదాపు దీంతో 34,712 మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని కూడా తను పేర్కొన్నారు. మూడు నెలల్లో 400 కోట్లు జూబ్లీహిల్స్ లో వేగంగా అభివృద్ధి పనులు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సెంటిమెంటా లేదా డెవలప్మెంటా ప్రజలే ఆలోచించాలి అంటూ కూడా తను తెలిపారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్ కు అలవాటు అని కూడా తను తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధిపై ఛాలెంజ్ వేస్తే పారిపోయిండు. తండ్రి కొడుకులను ఎందుకు బొక్కలో వేయడం లేదో మోడీని, కిషన్ రెడ్డిని ప్రశ్నించాలి అంటూ కూడా తను తెలిపారు. 30,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అంటూ కూడా తను తెలిపారు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు. షేక్పేట్ డివిజన్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో సెంటిమెంటా లేక డెవలప్మెంటా రిపీట్ జూబ్లీహిల్స్ లో సెంటిమెంటా లేక డెవలప్మెంటా అన్నది ప్రజలే ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత నేత పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదని కేటీఆర్ చెప్పారని, కాబట్టి ఇప్పుడు సానుభూతితో ఓటు అడిగే హక్కు కూడా బీఆర్ఎస్ కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా షేక్పేట్ డివిజన్ పారామౌంట్ కాలనీలో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవంగా కాకుండా ఉప ఎన్నికలకు నాంది పలికింది కేసీఆర్ అని కూడా తను తెలిపారు. పీజేఆర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ నాడు అవమానించారని కూడా తను తెలిపారు. పీజేఆర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ నాయకులు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కూడా తను డిమాండ్ చేశారు. నాంది పలికింది కేసీఆర్ అని కూడా తను తెలిపారు. పీజేఆర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ నాడు అవమానించారు. పీజేఆర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ నాయకులు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు బెంచ్ కార్ వదిలి ఆటోలో తిరుగుతూ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అసలు జూబ్లీహిల్స్ లో సమస్యలకు కారణమే బీజేపీ, బీఆర్ఎస్. మా ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో 3 నెలల్లో 400 కోట్ల అభివృద్ధి పనులు చేసిందంటూ, నవీన్ యాదవ్ ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందంటూ కూడా తను తెలిపారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఏమీ ఇవ్వలేదు, ఇప్పుడు ఎలా ఓటు అడుగుతాడు అంటూ కూడా తను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో 2.39 లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నామంటూ కూడా తను తెలిపారు. రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ లో 4,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కూడా తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ కోరితే మోడీ పట్టించుకోవడం లేదు. కేసీఆర్, కేటీఆర్ ని ఎందుకు బొక్కలో వేయడం లేదని మోడీని కిషన్ రెడ్డి నిలదీయడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇక్కడ కిషన్ రెడ్డి మూసీ నది అభివృద్ధికి RRR కు అడ్డుపడుతున్నారని కూడా తను మండిపడ్డారు.
కిషన్ రెడ్డి కింగు కాదు, బొంగు కాదు అంటూ యూసఫ్ కూడా కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కారుకు ఓటేస్తే కమలానికి వేసినట్టే అని కూడా క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. కాంగ్రెసే బీఆర్ఎస్ ను రక్షిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. అందుకే కేటీఆర్ అరెస్టు పై వెనకడుగు అంటూ కూడా తను తెలిపారు. బీఆర్ఎస్ దోపిడీ పాలనను ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుంది. కుమ్మక్కు రాజకీయాలకు ఉప ఎన్నికలతో చెక్ పెట్టాలి అంటూ కూడా తను తెలిపారు. రేవంత్ విభజన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ కూడా రామచంద్రరావు గారు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను రక్షించే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. సో ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా రేసింగ్ అవినీతి కేసుల్లో చర్యలు ఎందుకు లేవు అంటూ కూడా ప్రశ్నించారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందానికి నిదర్శనం అంటూ కూడా తను తెలిపారు. అధికారంలోకి రాకముందు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మౌనం పాటించడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలంటూ కూడా తను ప్రశ్నించారు. ఇదంతా బీఆర్ఎస్ అవినీతి నేతలను కాపాడే ప్రయత్నం అని కూడా తను పేర్కొన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ దోచుకుంది, ఇప్పుడు అదే మార్గంలో కాంగ్రెస్ దోచుకుంటుంది అంటూ కూడా తను తెలిపారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ ఉండదన్న వారు ముట్టుకుంటే తెలుస్తుంది అని కూడా ఇక్కడ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పరిగి నియోజకవర్గంలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. సో రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని కూడా తను తెలిపారు. తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపలేరు అంటూ కూడా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు ప్రజాబాట వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిందే బీఆర్ఎస్ అంటూ కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ ఏర్పాటులో ప్రభుత్వం అంటూ బట్టి విక్రమార్క తెలిపారు. సినీ ప్రముఖులు, కార్మిక నాయకులతో సమావేశంలో మాట్లాడారు. మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన భారత జట్టు సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. సో బుధవారం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి ప్లేయర్ల బృందం ఆయన్ను కలిశారు. సో వరల్డ్ కప్ పోటీల విశేషాలను వివరించారు. ప్లేయర్లు ప్రధాని మోదీకి వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు నమో 1 జెర్సీని కూడా అందజేసినట్టు తెలుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కు హోమ్ డిప్యూటీ సీఎం మంత్రివర్గ విస్తరణలో అవకాశం. సద్దుమణిగిన యుఎస్ చైనా ట్రేడ్ వార్, ట్రంప్ జింపింగ్ మీటింగ్ ఎఫెక్ట్, అదనపు సుంకాల సస్పెన్షన్ ను పొడిగించిన చైనా, బ్రెజిల్ మోడల్ కు హర్యానాలో 22 కోట్లు, ఓట్ల దొంగలను కాపాడుతున్న ఈసీ అంటూ రాహుల్ గాంధీ అన్నారు. మీరా నాయర్ తనయుడు న్యూయార్క్ మేయర్, ట్రంప్ కు షాక్ ఇస్తూ ఎన్నికైన జోహ్రాన్ మందాని, తొలి ఆంగ్లో ఇండియన్ ముస్లింగా రికార్డు, ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేసిన న్యూయార్క్ నగర ఓటర్లు, అమెరికా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ వైద్యం విద్యకు అగ్రతాంబూలం. కొత్తగా 18 వైద్య కళాశాల భవనాల నిర్మాణం, 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా. వీటితో అందరికీ అందుబాటులో ప్రభుత్వ వైద్యం. రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల్లో హైకోర్టు కొత్త భవనం, 12 ప్రాంతాల్లో కొత్త జిల్లా కోర్టు ప్రాంగణాలు, ఫ్యూచర్ సిటీతో అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్, నెట్ జీరో విధానాలతో కాలుష్యం పూర్తిగా దూరం, నీటిపారుదల రంగంలో సుస్థిర సమగ్ర అభివృద్ధి. గత ప్రభుత్వంలో గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్, తక్కువ ఖర్చు ఎక్కువ ఆయకట్టు అన్నదే ఈ ప్రభుత్వ విధానం. సో బీహార్ లో తొలి విడత సమరం నేడే. 121 నియోజకవర్గాలకు పోలింగ్. బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు. భవితవ్యం తేల్చనున్న 3.75 కోట్ల మంది ఓటర్లు.
మొదటిసారి ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్, జన్ సురాజ్ పార్టీ. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.